ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పథకాలు, పౌర సేవలపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది. నిరంతర ఫీడ్బ్యాక్ ఆధారంగా సేవలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మెరుగైన సేవల కోసం లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐవీఆర్ఎస్ విధానాన్ని ఉపయోగించాలని, ప్రజలు చెప్పిందే ఫైనల్ కావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పథకాలు, పౌర సేవలపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది. నిరంతర ఫీడ్బ్యాక్ ఆధారంగా సేవలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. మెరుగైన సేవల కోసం లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐవీఆర్ఎస్ విధానాన్ని ఉపయోగించాలని, ప్రజలు చెప్పిందే ఫైనల్ కావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అన్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? సంజన, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే పథకాలు అవలంబిస్తున్నారో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అనే అంశాలకు సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి ఏ రకంగా అమలు అవుతున్నాయి, క్షేత్ర స్థాయిలో ప్రజలకి అందుతున్నాయా లేదా, అందితే దానికి సంబంధించి ప్రజల స్పందన ఏ రకంగా ఉంది, దానిలో ఆ పథకాలకు సంబంధించి ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలా అనే అంశాలకు సంబంధించి ప్రస్తుతము ఏపీ ప్రభుత్వం ఈ పథకాలు, పౌర సేవలకు సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకోవాలంటూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని అందరికీ సంబంధించి అంటే ఎప్పటికప్పుడు నిరంతరంగా కూడా ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగానే ఈ సేవలనేవి కూడా, పథకాలనేవి కూడా కొనసాగించాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రజలకి మరింత మెరుగైన సేవల కోసం లబ్ధిదారుల నుంచి కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలంటూ కూడా నిర్ణయించింది. అయితే ఐవీఆర్ఎస్ పద్ధతిలో ఈ విధానాన్ని ఉపయోగించి ప్రజలకి నేరుగా ఫోన్ల ద్వారా, ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు పేదలకు, అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి వారి నుంచి వచ్చిన స్పందన ద్వారానే Right, Kranti, thank you for the updates.